నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. అన్ని సంక్రమణాల్లో మకర సంక్రమణం మహాపుణ్యకాలం. ఆ మహాపుణ్యకాలానికి ఆరంభ దినమే సంక్రాంతి. జీవశక్తిని, ప్రాణశక్తిని, ఆరోగ్యాన్ని, ప్రకృతిపరమైన ఐశ్వర్యాన్ని అనుగ్రహించే సూర్య గమనంతో సంక్రాంతి సంరంభం ముడిపడి ఉంది. కొత్త ఉత్సాహాన్ని, సరికొత్త ఉత్తేజాన్ని ఆవాహన చేసుకునే శుభకర పర్వం సంక్రాంతి. ప్రపంచం మొత్తానికి సూర్యుడి శక్తే కేంద్రం. ప్రకృతికి మనకు ఉన్న అవినాభావ బాంధవ్యాన్ని సంక్రాంతి గుర్తు చేస్తుంది. ప్రకృతి, ప్రజలు, పంటలు, పశువులు, పల్లెదనం, పిండి వంటలు, పరంపర, సంస్కృతి, పరవశించే ఆనంద సౌభాగ్యాలు ఇవన్నీ కలగలిస్తే అది సంక్రాంతి పండుగ. సందడి అంటే సంక్రాంతిదే. కొత్త శోభతో ప్రకృతి మురిసి మెరిసే ఈ శుభతరుణాన సంక్రాంతితో ముడిపడిన ఎన్నో విశేషాల్ని సంక్రాంతి వైభవం ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం. సౌరమానం ప్రకారం మకర సంక్రాంతి నుంచి మకర మాసం. మానవ సంబంధ మాధుర్యాలు, ఐకమత్య మధురిమలు, ప్రకృతి బాంధవ్యాల దివ్యత్వాలు, దేవతానుగ్రహాల కారుణ్యాలు, పితృదేవతలకు సంతర్పణలు ఇలా సంక్రాంతితో ముడిపడి ఎన్నో సంప్రదాయ సౌరభాలున్నాయి. సంవత్సర స్వరూపమైన రోజుకు సంక్రాంతి శుభోదయం. సమస్త శుభకరమైన ఆకాంక్షలకు ఈ పండుగ సరైనది. అందుకే సంక్రాంతి తెలుగువారు జరుపుకునే పండుగలలోకెల్లా పెద్ద పండుగైంది. సంక్రాంతి లక్ష్మి వచ్చింది, సంబరాన్ని తెచ్చింది, సిరి సంపదలతో కనువిందు చేసింది, ముగ్గుల సిగ్గులతో మురిపంగా నవ్వింది, గంగిరెద్దుల విన్యాసాలతో ముచ్చట గులిపింది, హరిదాసుల కీర్తనలో రాగమై పలికింది, పతంగుల పులకరింత రివ్వున ఎగిరింది, పిండి వంటల ఘుమఘుమల్లో మాధుర్యం పంచింది, పెద్దల పండగై ఘన వారసత్వానికి ప్రణమిల్లింది, పశువుల పండగై జీవకోటికి ప్రాణశక్తినిచ్చింది. ఇలా సంక్రాంతి పండుగ వైభవ ప్రాభవాలతో అలరారుతోంది. ప్రకృతిని పులకరింపచేసే పండుగ సంక్రాంతి. కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దాన ధర్మాల పట్ల ఆసక్తిని, త్యాగ నిరతిని పెంపొందింపచేయటానికి ఉపయుక్తమయ్యే పండుగే సంక్రాంతి. సూర్యరశ్మి దక్షిణాయనంలో వర్షరూపంలో పంటలు పండిస్తుంది. ఆ ఫలం ఉత్తరాయణ పుణ్యకాలంలో కాంతిమయ సౌరశక్తిగా సాకారమై అన్నరూప ప్రసాదంగా మనం స్వీకరిస్తాం. దేవతలకు, పితృదేవతలకు, సమాజానికి కూడా బాధ్యత కలిగి కృతజ్ఞతగా దానాలతో, ధాన్యాలతో స్నాన తర్పణాదులు అర్పించి సంతుష్టపరిచే అంశాలు ఈ పర్వంలో ప్రకటితమవుతాయి. వేద ఋషులు అన్నం ఆదిత్యాత్మికం అని దర్శించారు. మనం స్వీకరించే శాకపాక సహిత ఆహారం సూర్యశక్తిని స్వీకరించి మనకు అందించేవే. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి సౌరమానంలో మకరం, చాంద్రమానంలో మాఘం సూర్యారాధనకు ప్రశస్త్యమైనవి. పండుగలనేవి మన సంస్కృతికి చిహ్నాలు, మన ఘన సంప్రదాయానికి అపురూప ప్రతిబింబాలు. ధాన్య సిరుల్ని మన లోగిళ్లకు తెచ్చే సంక్రాంతి ఐశ్వర్యప్రదాయక పర్వం. పితృదేవతలకు తిలతర్పణాలు చేస్తే వంశాభివృద్ధి జరుగుతుంది, కుటుంబ క్షేమం ఏర్పడుతుంది. ఈ సంక్రాంతి నాడు శివారాధన, నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్ర జపం చేయటం, శివాలయ దర్శనం వంటివి ఉత్తమ ఫలితాల్ని చేకూరుస్తాయి. సంక్రాంతి అంటే శుభకరమైన మార్పు. సంక్రాంతి విశ్వమంగళకరమైన, పుణ్యప్రదాయమైన మంగళకాలం. ప్రకృతిలో వింత మార్పులు, సరికొత్త ప్రాకృతిక పరిస్థితులు ఏర్పడే సమయం మకర సంక్రమణం. విశ్వ కళ్యాణకారకంగా వ్యక్తుల్లో, వ్యవస్థల్లో నవచైతన్యాన్ని ప్రచోదనం చేసే మకర సంక్రమణ తరుణం ఎన్నో విశేషాంశాల సమాహారం. ప్రకృతి సౌందర్యం స్వర్ణ కాంతుల్లో భక్తజనుల కల్పవల్లి అయి కష్టజీవుల శుభలక్ష్మిగా, సకల విశ్వమంగళ కారిణిగా అడుగుడుతుంది మకర సంక్రాంతి లక్ష్మి. విశ్వశాంతి ఉదయశ్రీ కిరణాల్లో
పచ్చని మావితోరణాలు రెపరెపలాడ ప్రకృతి సౌందర్యాల పసిడి కాంతుల్లో వస్తోంది విశ్వమంగళ సంక్రాంతి లక్ష్మి. ముత్యాల ముగ్గులతో దేవతాప్రియమైన ఉత్తరాయణ పుణ్యకాలానికి శ్రీకారం చుట్టే విశ్వ శుభకర దివ్య పర్వం మకర సంక్రమణ మహాపర్వం. శుభ సంక్రాంతిని అందరూ అభిమానంగా రారారమ్మని పిలుస్తారు. వచ్చింది వచ్చింది పచ్చి సంక్రాంతి వచ్చింది, వచ్చింది వచ్చింది లచ్చి సంక్రాంతి, తేనెవాకలు పారు తెలుగువాడలకు, అందాలు పొంగేటి సిరుల భూములకు అంటూ సుందర బంధుర సంక్రాంతి లక్ష్మి ఆగమనాన్ని కమనీయంగా వర్ణించారు. సంక్రాంతి వ్యవసాయాత్మక పండుగ, శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీక. సకల శుభదాయకంగా, సమస్త శ్రేయస్కరంగా పల్లె ప్రజానీకం ప్రాంతాలతో నిమిత్తం లేకుండా ఈ పండుగను జరుపుకుంటుంది. ప్రకృతి మాపై కరుణ చూపాలి, సూర్యుడు మొదలైన నవగ్రహాల దయ మాపై ఉండాలి, మబ్బులు రావాలి, ఉరుములు మెరవాలి, వానలు కురవాలి, సంతోషం వెల్లివిరియాలనే ఆకాంక్షలు ఈ సంక్రాంతి నేపథ్యంగా వ్యక్తమవుతాయి. మనిషిలో నిస్తేజాన్ని తరిమేసి సరికొత్త ఆశావాద దృక్పథంతో సంక్రాంతి ముందుకు నడిపిస్తుంది. ప్రతికూలతలను తొలగించి అందరిలో చైతన్యాన్ని పెంపొందించే పండుగ సంక్రాంతి. జాతి సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు చేవ్రాలు సంక్రాంతి సంబరాలు. తరతమ భేదాలు లేకుండా మానవతా పరిమళాలు వెదజల్లేలా వసుదైక కుటుంబ భావనకు సంకేతంగా ఈ పర్వదినాన్ని నిర్వహించుకుంటున్నాము. ప్రతి పండుగకు నిర్దిష్టంగా ఓ ప్రత్యేకత ఉంటుంది. కానీ సంక్రాంతి అంటేనే ఎన్నో ప్రత్యేకతల సమాహారం. ప్రత్యేకతలు, వైశిష్ట్యాలు ఆకృతి దాలిస్తే అది సంక్రాంతి పండుగై పల్లవిస్తుంది. సంక్రాంతి వచ్చిన వారాన్ని బట్టి అధిష్టాన దేవత నిశ్చయమై ఉంటుంది. సంక్రాంతిని శ్రీనాథ మహాకవి పెను పండుగ అన్నాడు. పెక్కు సంతోషాల్ని, పెన్నిధుల వంటి ఆనందాల్ని దివ్యంగా భవ్యంగా అనుగ్రహించే రసార్ణవమైన పండుగ సంక్రాంతి. సమైక్య జీవన సౌందర్య శోభను పెంచేందుకు సంక్రాంతి ఎంతో ఉపయుక్తమవుతుంది. జాతి సంస్కృతికి సంక్రాంతి జీవగర్ర. ఆధ్యాత్మికంగా అవలోకిస్తే దక్షిణాయనం ఉపాసనా కాలం, ఉత్తరాయణం ఆస్వాదనీయ కాలం. దక్షిణాయనంలో చేసిన ఉపాసన ఫలితాల్ని సాధకులు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆస్వాదిస్తారు. శుభకరమైన కార్యక్రమాల్ని నిర్వహిస్తూ దైవానుగ్రహంతో భావి జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి నేటి సంక్రాంతి నుంచి ప్రతి ఒక్కరూ సమాయత్తమవుతారు. దక్షిణాయనంలో చేసే భగవత్ సంబంధ ఆరాధన నిన్నటి భోగితో సుసంపన్నమవుతుంది. భోగిగా, ఆనందభరితమైన సాధకునిగా సూర్యానుగ్రహంతో భవిష్యత్తుపై సానుకూల దృక్పథంతో జీవుడు ముందడుగు వేస్తాడు. అందుకు ప్రాతిపదికగా నిలిచే మహత్తర తరుణమే సంక్రాంతి. మకర సంక్రాంతి పర్వదినం నాడు మన సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా కొన్ని నిర్దిష్టమైన ప్రక్రియల్ని అవలంబించాలి. మకర సంక్రాంతి నాడు ఐశ్వర్య ఆరోగ్య ప్రాప్తి కోసం ముఖ్యంగా 6 నియమాలు పాటించాలి. ఈ 6 నియమాలు తిలలు అనగా నువ్వులతోనే సమ్మిళితమై ఉంటాయి. సంక్రాంతి నాడు ఆచరించాల్సిన ముఖ్యమైన మొదటి ప్రక్రియ నువ్వుల నూనెతో మర్దనం. శరీరానికి నువ్వుల నూనె రాసుకుని మర్దన చేసుకోవాలి. ఈ మర్దన వల్ల శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగై మంచి స్ఫూర్తి కలుగుతోంది. నువ్వుల పిండి నలుగు అనేది రెండో ప్రక్రియ. నువ్వుల పిండితో నలుగు పెట్టుకోవాలి. నువ్వుల పిండి లేపనం వల్ల శరీర సౌందర్యం పెరుగుతుంది. శరీరంలో చిత్రమైన నిగారింపు కలుగుతుంది. సంక్రాంతి నాడు స్నానం చేసే నీటిలో నువ్వులు వేసుకుని స్నానం చెయ్యాలి. మకర సంక్రాంతి రోజు నువ్వులతో హోమం చేయడం 4వ ప్రక్రియ. సంక్రాంతి నాడు చేసే హోమం సూర్యుని అనుగ్రహానికి కారణమవుతుంది. హోమద్రవ్యాల్లో అన్నింటికన్నా ఎక్కువ నువ్వులే వాడాలి. విష్ణువే సూర్యుడు, పృథ్వీయే లక్ష్మి.
ఈ రెండింటి సంయోగం వల్ల నువ్వులు వాయువును గ్రహించి, అంటే శని విశిష్టమైన తేజస్సును గ్రహించి పరిపక్వమవుతుంది. ఈ ప్రక్రియ వల్ల ఇంట్లో సుఖం, సంపద, సమృద్ధి ప్రాప్తిస్తాయి. జీవితకాలమంతా ఐశ్వర్యం నిలకడగా ఉంటుంది. తిలయుక్త భోజనం సంక్రాంతి నాడు ఆచరించే 5వ ప్రక్రియ. భోజనంలో నువ్వులతో చేసిన పదార్థాల్ని స్వీకరించాలి. నువ్వుల లడ్డు, చిమ్మిలి, నువ్వుల పచ్చడి వంటివి. ఇవి భుజించటం వల్ల సూర్యుడు ప్రసన్నుడవుతాడు. నువ్వులు, బెల్లం కలిపిన పదార్థాలు తినటం వల్ల శరీరంలోని జీర్ణశక్తి మెరుగవుతుంది. శరీరంలో పుష్టి కలుగుతుంది. తిలయుక్త జలం స్వీకరించడం అనేది 6వ ప్రక్రియ. సంక్రాంతి రోజంతా నువ్వులు కలిసిన జలం సేవించడం వల్ల గ్రహదోషాలు పరిహారమవుతాయి. ప్రకృతి అంతా పరమేశ్వర స్వరూపాన్ని దర్శించగలిగిన వారే ధన్యాత్ములు. అలాంటి సంస్కారాలన్నీ భారతీయ పర్వాల్లో ప్రకటితమవుతాయి. ప్రకృతి పరిమళాల్లో ఉండే దివ్య శక్తిని అర్థం చేసుకుని ఆ శక్తి మనలో నింపుకునేలా మహర్షులు పర్వదినాల్ని ఏర్పరిచారు. ఆ కోవలోనిదే మకర సంక్రమణం. క్రాంతి పథాన్ని, కాంతి మార్గాన్ని సూచించేదే ఈ సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ విశ్వ శ్రేయస్సును కాంక్షిస్తోంది. ఆకాశం, భూమి మీకు అనేక సాఫల్యాల్ని అనుగ్రహించాలి. ఇవి తల్లిదండ్రుల వంటివి అని ఒక వేదమంత్ర భావం. భూమిని మాతృస్వరూపంగా, ఆకాశాన్ని పితృస్వరూపంగా మన ఆర్ష సంస్కృతి భావించింది. తల్లిలా మనల్ని పోషిస్తోంది భూమాత. ఈ తల్లికి ఆ సామర్థ్యాన్ని ఇచ్చి సఫలతను ఆకాశం చేకూరుస్తోంది. దక్షిణాపథంలో సూర్యగమన పరిణామం మాత్రమే కాక భూమి పండుగగా కూడా సంక్రాంతిని ఆచరించటం కనిపిస్తోంది. భూమి దయ వల్ల, కాంతి వర్షాదుల అనుకూలతల వల్ల పంటలు పండాయని భావించి వారి పట్ల కృతజ్ఞతతో సూర్యారాధన, ఇతర దేవతారాధన చేయటం ఈ పర్వదినాన జీవన సంస్కృతిగా సంక్రాంతి కొనసాగుతోంది. మన కృషితో మనం వ్యవసాయ ఫలాన్ని పొందగలుగుతున్నాం. కానీ ఆ కృషి ఫలించడానికి దైవం అనుకూలించాలి. అలా అనుకూలించమని దైవానికి కృతజ్ఞతాపూర్వక భక్తిభావాన్ని ప్రకటించాలి. ఆ సంస్కృతి, సంప్రదాయం ఈ పండుగలో గోచరమవుతుంది. పౌష్యలక్ష్మి అనుగ్రహం వల్ల జాతి ప్రగతి పథంలో పయనిస్తుంది. పౌష్యలక్ష్మి వల్ల మనకు అన్నం లభిస్తోంది. ఈ అన్నం వల్లనే మన శరీరాలకు తుష్టి, పుష్టి లభిస్తున్నాయి. జీవనంలో కాంతి, జీవిత రథం ప్రగతి పథంలో పయనించటానికి అన్నం వలన లభించిన శక్తి దోహదపడుతుంది. వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో వ్యవసాయ రంగానికి ఉన్న ప్రత్యేకత, పవిత్రత ఈ పండుగలో స్పష్టమవుతుంది. అన్నం పెట్టే రైతుకు, అన్నాన్ని అందించే వ్యవసాయానికి దేశం అధిక ప్రాధాన్యతనివ్వాలి. కొత్త పంటలతో కళకళలాడే ధాన్యాగారాలు, పిండి వంటల మధుర రుచులు, పిల్లల కేరింతలు, ఆడపడుచుల అలంకారాలు, ఇంకా గాలిపటాల మురిపాల సరదాలు, గొబ్బిపాటల మధురిమలు, ముగ్గుల ముగ్ధమోహన సౌందర్యాలు, పాలపొంగళ్ల కొత్త రుచులు, పందెంకోళ్ల పౌరుషాలు, బంతిపూల స్వాగత తోరణాలు, ఇలా తెలుగునాట వర్ణమయ సంరంభ సంబరంగా సంక్రాంతి విచ్చేస్తుంది. ఎన్ని ఉగాదులు వచ్చినా వసంతం వెలిసిపోదు. ఎన్ని సంక్రాంతులు వచ్చినా సంబరాల హేలలో ఎలాంటి మార్పు రాదు. సంక్రాంతి నిత్య నూతనమైన ఆనందమయ వేడుక. దినకరుడు మకర రాశిని ప్రవేశింపగా అరుదెంచె ఉత్తరాయణ పుణ్యకాలంబు. కనుల పండువగా పూచినవి గుమ్మడి పూలు, ఆదిత్యు బంగారు అర్ఘ్యపాత్రములట్లు అని కవుల వర్ణనారీతిలో సంక్రాంతి శోభస్కరమై తేజరిల్లుతుంది. గ్రామసీమల్లో సంక్రాంతి దృశ్యాన్ని వీక్షించటం ఓ మహత్తర అనుభూతి. సంక్రాంతి సందళ్లలో నేలపై విరిసే హేమంత కాంతులే ముగ్గుల వర్ణవైవిధ్య విన్యాసాలై కనువిందు చేస్తాయి. ఆకాశాన వెళ్లి విరిసే హరివిల్లు నేలపై విచ్చుకున్న పూల పొదరిల్లుగా రమ్యమైన రంగవల్లికగా ఊపిరిపోసుకుంటుంది. మగువల మనోకల్పనా శక్తికి ముగ్గులు అద్దం పడతాయి. సూర్యుడికి ఎంతో ప్రియమైన అన్నద్రవ్యం క్షీరాన్నం. క్షీరాన్న ప్రియ శ్రీ సూర్యనారాయణ అంటూ సూర్యుణ్ణి కీర్తిస్తారు. ఆరుబయట కట్టెల పొయ్యి మీద కొత్త పాత్ర ఉంచి ఆవు పాలు పోసి దానిలో బెల్లం తురుము, చెరుకు రసం, ఆపై సుగంధ ద్రవ్యాలు వేస్తారు. కొత్త బియ్యం,
ఆవు నెయ్యి వేసి ఓం శ్రీ సూర్యాయ నమః, ఆరోగ్యప్రదాయకాయ శ్రీ భాస్కరాయ నమః అని సూర్యుణ్ణి స్తుతిస్తూ పొంగలి తయారు చేస్తారు. ఆ పొంగలిని సూర్యుడికి భక్తిగా నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. సూర్యుడి సమక్షంలో వండిన సంక్రాంతి పొంగల్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా జీర్ణశక్తి పెంపొంది ఉదర సంబంధిత దోషాలు తొలగుతాయని ఆయుర్వేద శాస్త్రం వివరించింది. ఈ విశిష్టత వల్లే సంక్రాంతికి పొంగల్ అనే పేరు కూడా స్థిరపడింది. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే కాలాన్ని శుభదాయక సమయంగా ఆర్షధర్మం భావిస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలంగా దీన్ని వ్యవహరిస్తుంది. సంక్రాంతి పర్వదినం అడుగిడే ఈ తరుణం ఆధ్యాత్మిక సాధనకు, జప ధ్యానాలకు, శీఘ్ర ఫలితాలను అందుకునేందుకు ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. సూర్యుణ్ణి దైవస్వరూపునిగా, పరంజ్యోతి రూపధారిగా, ప్రకృతికి మారుపేరుగా, ఆరోగ్య ప్రదాతగా, చైతన్యదాయకునిగా సనాతన సంప్రదాయాన్ని పాటించేవారు ఆరాధిస్తారు, అర్ఘ్యప్రదానం చేస్తారు. సూర్యుడు జ్ఞాన విజ్ఞానాలకు, ఆధ్యాత్మిక వెలుగులకు చిహ్నం. సృష్టి ఆదిలో ప్రప్రథమంగా పరబ్రహ్మతత్వం సూర్యాత్మకమై ఉదయించినట్లు అథర్వణ వేదం తెలిపింది. అలాంటి సూర్య భగవానుణ్ణి సూర్య విపశ్యేమ నృచక్షసః అంటే సూర్యుడు జ్ఞానాన్ని వృద్ధి చేయడానికి ఆలంబన అని మహాసౌరమంత్రం పేర్కొంది. ఈ సంక్రాంతి పర్వదినం నుంచే వేడి, వెలుతురు, పగటి సమయం క్రమంగా పెరుగుతాయి. అంటే జ్ఞాన విజ్ఞానాలను దీర్ఘకాలం విరజిమ్మడానికి సంకేతం ఈ మకర సంక్రాంతి పర్వదినం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన ఈ కాలంలో సృష్టి మొత్తం జాగృతమై చైతన్య స్వరూపంతో విరాజిల్లుతుంది. సూర్యుడు సప్తాస్వరథాన్ని అధిరోహించి కాస్త మందగమనంతో సంచరిస్తూ ఉంటాడు. అందుకే పగటికాలం పెరిగి చీకటి వ్యవధి తగ్గుతుంది. 7 వన్నెల గుర్రాలపై 360 ఆకులు గల ఒకే చక్రం అనగా సంవత్సర చక్రంతో సూర్యభగవానుడు ప్రయాణిస్తాడు. మరో విశేషం ఏమిటంటే సూర్యగమన రీత్యా ఈ సంవత్సరం మందుడు పేరిట సంక్రాంతి పురుషుడు విచ్చేశాడు. సకల జనుల హితాన్ని కోరుతూ సర్వజన రక్షణే అందరి అభిమతం కావాలని ఆకాంక్షించే పండుగే సంక్రాంతి. సంక్రాంతి అనేది సూర్యశోభ మాత్రమే కాదు, ఎన్నో అంశాలు సౌందర్యాత్మకంగా సంక్రాంతి నాడు ప్రకటితమవుతాయి. సంక్రాంతి వైభవం దశ దిశలా వెల్లివిరుస్తుంది. సంక్రాంతి ప్రాభవం ఆనందమయంగా పరిఢవిల్లింది. సంక్రాంతి అనేది సమస్త ఆరాధనోత్సవం, ఆహ్లాదోత్సవం. మంచి పని చేయటానికి ఏ కాలమైనా శ్రేయస్కరమైనదే. పవిత్రమైన శాస్త్రోక్తమైన సత్కర్మలకు ఉత్తరాయణ పుణ్యకాలం శ్రేష్టమైనది. శుద్ధికి, సిద్ధికి, జీవన లబ్ధికి శీఘ్ర ఫలదాయిని ఉత్తరాయణ పుణ్యకాలం. అందుకు నాంది పలికేదే నేటి సంక్రాంతి. పంటల శోభ, సంపదల పుష్టి కలగలిసిన ఈ సంక్రాంతి లక్ష్మీప్రదమైనది. ఈ రోజున లక్ష్మీ పూజ నిర్వహించటం వల్ల సమస్త శ్రేయస్సులు సాకారమవుతాయని దేవీ భాగవతం వివరించింది. సౌరమానం ప్రకారం సంక్రాంతి తొలి దివసం. స్నాన వ్రతాచరణకు ఇది ప్రశస్త్యమైనది. అందుకే అనేక పుణ్యతీర్థాలలో, సముద్రాలలో ఎందరో భారతీయులు సంకల్ప సహితంగా ఈరోజు పుణ్యస్నానాల్ని ఆచరిస్తారు. అదేవిధంగా విష్ణు పూజకు, శివపూజా వ్రతానికి, సూర్యారాధనకు సంక్రాంతి పర్వదినం సర్వోన్నతమైనదిగా ఎన్నో ధర్మశాస్త్ర గ్రంథాలు పేర్కొన్నాయి. దేవీయమైన పవిత్రతతో పాటు మానవీయ సత్సంబంధాల్ని నెలకొల్పుకోవడానికి సంక్రాంతి సరైన తరుణం. స్నానం, దానం, పితృతర్పణం, జపతపాదులు, దేవతార్చనలు సంక్రాంతి నాటి ముఖ్య విధులుగా ధర్మశాస్త్రాలు నిర్దేశించాయి. దేవతలు, తల్లిదండ్రులు, సాటి మనుషులు, పాడి పంటలు, ప్రకృతి, పశు సంపదల పట్ల ప్రేమను, కృతజ్ఞతను ప్రకటించడానికి ఈ సంక్రమణంలో ప్రాధాన్యత ఉంది. సంక్రాంతి నాడు పుణ్యబలం ఎంత పెంచుకుంటే అంత పెరుగుతుంది. సంక్రాంతి నాడు పంచుకున్నవి, ఇచ్చినవి, దానం చేసినవి అక్షయంగా మళ్లీ మనకు లభిస్తాయని శాస్త్రాలు విశ్లేషించాయి. అందుకే సంక్రాంతి నిరుపమాన పర్వం, వైభవోపేతమైన పర్వం. సంక్రాంతి అంటేనే వైభవాల పరంపర, సంప్రదాయాల కలబోత.
అచ్చ తెలుగు అచ్చట్లు ముచ్చట్లు ఆకృతి దాలిస్తే అది సంక్రాంతిగా వెల్లివిరుస్తుంది. సామరస్య అభ్యుదయాల సంవిధానానికి సంక్రాంతి ప్రాతిపదిక. ఎన్నో ఆనందాలు ఆచారాలకు సంక్రాంతి నిలువెత్తు పతాక. అలాంటి ఈ సంక్రాంతి మీ అందరికీ జీవన వైభవాన్ని ప్రసాదించాలని మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలతో నమస్కారం.